హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, గోంగూర బోటి కర్రీ తెలియని వాళ్ళేమో ఇబ్బంది పడతారు, కానీ దీని రుచి తెలిసిన వాళ్ళు మాత్రం పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. పెళ్ళిళ్ళలో చేస్తారు అండ్ ఇంట్లో కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటే చాలా మంచిదండి. మరి బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ గోంగూర బోటి అనేది తింటే బ్లడ్ బాగా పడుతుందని కొన్ని ఆర్టికల్స్లో చదివాను నేను. సో ఏదైతే ఏముంది కానీ పూర్తి ఆరోగ్యకరంగా ఉంటుంది అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర బోటి కర్రీ. మీరెప్పుడైనా తిని ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ టేస్ట్ని మీ భాషలో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఎలా చేయాలి అనేది పూర్తిగా అయితే చెప్తాను, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పొద్దున్నే మటన్ తెద్దామని మార్కెట్కి వెళ్ళాను, కానీ పక్కన ఈ గెలబోటి చూసేసరికి ఇంకా తీసేసుకోవాలనిపించింది. ఎందుకంటే పెద్దగా ప్రాసెస్ ఉండదు, అంటే క్లీనింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. సో ఈ గెలబోటిలో మాంసం కూడా ఉంటుంది, అలాగే కావలసినంత ప్రోటీన్, ఫ్యాట్ అండ్ మనకి కావాల్సిన ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్ కూడా దొరుకుతాయి. బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది అని నేనైతే కొన్ని ఆర్టికల్స్లో చదివాను. సో మీరైతే మీకు తెలిసిన విషయాన్ని నాకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న బోటీని కడిగేసి ఇలా వేడి నీళ్ళల్లో అయితే వేసేసేసి ఒక్క 5 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత గోంగూరను కూడా ఉడికించేసుకోండి. ఇలా మనం వేడి నీళ్ళలో వేసిన ఈ బోటీని వడకట్టేసుకొని చక్కగా కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకుందాం. సో ఇంత పెద్ద ముక్కలు అయితే ఉడకడము కష్టం అండ్ తినడం కూడా కష్టం కదా. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయండి. ఇలా మనం తీసుకున్న బోటీని మనం ఎంతవరకు కావాలనేది ఒక మీడియం సైజులో చూసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే ఉప్పు కారం బాగా పట్టి బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూరను తీసి ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేసేసుకోండి. లేదు ఒక్కసారి మిక్సీలో వేసేసినా కూడా చక్కగా పేస్ట్లా అయిపోతుంది. సో ఇది మీ చాయిస్. ఆ తర్వాత బాణలీలో ఆయిల్ వేసుకొని 1 లేదా 2 పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా సన్నగా తరిగేసుకొని పెట్టుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు చూసి వేసుకోండి. ఆ తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చి, అలాగే పసుపు, కారం, ఇంకా తగినంత కల్లు ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బోటీని కూడా ఈ మిశ్రమంలో వేసేసి బాగా ముక్కలకు పట్టేలాగా కలిపేసేయండి. ఇలా కలిపి ఒక 5 నిమిషాలు వదిలేస్తే దానిలో ఉన్న నీళ్లు ఊరుతాయి. ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళైతే వేసి చక్కగా బోటీని మెత్తగా ఉడికించేసేయండి. సో ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే ఈ స్టేజ్లో మనం కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత గోంగూరను మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూరను ఇందులో వేసేసేయండి. సో కొంచెం పుల్ల పుల్లగా గోంగూర తగులుతూ ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా నీరంతా కూడా ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు ఉడికిచ్చేసేయండి. ఆ తర్వాత మసాలా పౌడర్ చల్లేస్తే మన కూర రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చక్కగా దించేసుకుంటే సరిపోతుంది. మరి మీరు గోంగూర బోటీని ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. సో మీరు కూడా గోంగూర బోటీ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్తారు కదా. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇది రోటీలోకి, చపాతీలోకి అండ్ కుర్మా లాగా కూడా పనికొస్తుంది. సో మిస్ చేయకుండా ప్రతి ఒక్కరూ తినాల్సిన కర్రీ. మరి
మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. కొద్దిగా రైస్లో ఈ గోంగూర కర్రీ వేసుకుని తింటే ఉంటుందండి, ఆహాహా, ఆ టేస్టే వేరండి. మేమైతే ఈ గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి వారానికి ఒక్కసారైనా ఉండేటట్టు చూసుకుంటాము. మరి మీరు కూడా ఈ గోంగూర కర్రీని ఇష్టపడతారనే ఆశిస్తున్నాను. వీడియోని పూర్తిగా చూసి ఎంజాయ్ చేసి అండ్ మీరు కూడా ఈ కర్రీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ కర్రీని ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి టేస్ట్ అయిన గోంగూర బోటి అయితే అద్దరిపోతుంది.